నమస్తే. వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరద్వాజ గారు హోమియోపతి. అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి? అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి? అలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి? హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరద్వాజ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రైట్ సార్. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీకి హోమియోపతి డాక్టర్స్‌లలో అందరూ డాక్టర్స్ వేరు. డాక్టర్ భరద్వాజ గారు వేరు అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అయితే అందులో భాగంగా డాక్టర్ భరద్వాజ గారి చేయి పడితే ఎంతటి పెద్ద డిసీజ్ అయినా సరే గాని క్యూర్ అయితది. సమ్ డేస్‌లో కొన్ని డేస్‌లలో కూడా ఖచ్చితంగా క్యూర్ అయితది. హ్మ్. డాక్టర్ భరద్వాజ గారి దగ్గర పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఉంటదని చెప్పేసి కూడా వినిపిస్తున్న వార్త. అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? హ్మ్. డాక్టర్ భరద్వాజ గారిని ఎందుకు నమ్మాలి? అసలు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ ఎందుకెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదన్నా డాక్టర్‌ని నమ్మాలి అంటే వాళ్ళ రిజల్ట్సే ప్రూవ్ చేస్తాయన్నమాట. సో, మీరు మా పాత పేషెంట్స్‌ని గాని, మాకొచ్చిన రివ్యూస్ గాని, ఒక్కటి కూడా ఫేక్ రివ్యూ ఉండదు. జెన్యూన్ రివ్యూసే ఉంటాయి. హ్మ్. సో, ఆ పేషెంట్ చెప్పినట్లు మేము రివ్యూస్ తీసుకుంటామన్నమాట. ఓకే. అంతకంటే ఇంపార్టెంట్ అసలు ఎందుకు హోమియోపతిలో చాలా మంది డాక్టర్స్ సక్సెస్ కారనే దానికి ఒక ఇంపార్టెంట్ రీజన్. మీరు రోడ్‌లో ఎక్కడన్నా చూడండి. ఒక స్ట్రీట్‌లోకెళ్తే ఒక్కొక్క స్ట్రీట్‌లో 2, 3 అలోపతిక్ మెడికల్ షాప్స్ ఉంటాయి. అవును. మీరు హోమియోపతి మెడికల్ స్టోర్స్ ఎక్కడా చూడరు. రైట్. చాలా ఎక్కడో తక్కువ అసలు. ఎక్కడో చాలా ఒక తక్కువ. చోట. హ్మ్. రైట్. దానికి రీజన్ ఏంటంటే హోమియోపతి అనేది ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి తీసుకోండి. ఫీవర్ వస్తే పారాసిటమాల్ ఇస్తారు. మీరు ఇండియాలో పారాసిటమాలే, పాకిస్తాన్‌లో పారాసిటమాలే, అమెరికాలో పారాసిటమాలే, ఆస్ట్రేలియా ఎక్కడ పోయినా ఫీవర్ వస్తే పారాసిటమాల్ అంతే. బట్ హోమియోపతిలో అలా ఉండదు. హ్మ్. 100 మందికి ఫీవర్ వస్తే 100 మందికి 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. ఆ మెడిసిన్స్ దేన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ పేషెంట్ యొక్క ఫిజికల్ సింప్టమ్స్, ఫిజియోలాజికల్ సింప్టమ్స్, సైకలాజికల్ సింప్టమ్స్ మనకు హోమియోపతిలో 17 వేస్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ అ మెడిసిన్. నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తే నేను ఆ పేషెంట్‌కి 17 రకాలుగా ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఆ పర్టిక్యులర్ 17 దాంట్లో ఆ పర్టిక్యులర్ టైంలో ఏది కరెక్ట్‌గా ఇవ్వాలనేదే ఈ 17 దాంట్లో ఆలోచించి డాక్టర్ ఇవ్వాలి. అది కాకుండా హోమియోపతిలో 5000 బేసిక్ మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ డిఫరెంట్ మనం కాన్సంట్రేషన్స్ తీసుకుంటే ఒక 5,00,000 మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఈ 5,00,000 మెడిసిన్‌లో ఒకటో, రెండో మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని ఆ పేషెంట్‌కి ఇవ్వాలి. ప్రతి హ్మ్. ఒక్క డిసీజ్‌కి. సో, అలా చెయ్యాలి అంటే ఒక డాక్టర్‌కి మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. హోమియోపతి అంటే ప్యాషన్ ఉండాలి. అదేవిధంగా కాంపిటెన్సీ ఆ కెపాసిటీ ఉండాలి. దాంతో పాటు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక సక్సెస్‌ఫుల్ హోమియోపతి డాక్టర్ అవుతాడు. సో, మేబీ నాకది ఉందనుకుంటున్నా నేను. దానివల్లనే సక్సెస్ వస్తుందనుకుంటున్నా. రైట్ సార్. అంటే ఇప్పుడు హోమియోపతికి రావడానికి చాలా మంది ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో గూడా స్టూడెంట్స్ ఎక్కువ శాతం నీట్ అని జెప్పేసి ఐఐటీ అని అంటే సంథింగ్ కొన్ని అటు వెళ్ళిపోతుంటారు. రైట్. ఎంబీబీఎస్ ఆఫ్టర్ తర్వాత పీజీయో ఏదో ఒకటి అని జెప్పేసి గూడా. సో, వాట్ ఈస్ అసలు హ్మ్. భరద్వాజ గారి బయోగ్రఫీ? అంటే రైట్. ఫస్ట్ అక్కడి నుంచి హోమియోపతికి రావడానికి గల కారణాలేంటి అసలు సార్? సో, బేసిక్‌గా అసలు నాకు హోమియోపతి, అలోపతి ఇవి ఏం ఐడియా లేదు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఈవెన్ ఊహ తెలిసినప్పటి నుంచి నాకేంటంటే బయాలజికల్ సైన్సెస్ ఇష్టం. బయాలజికల్ సైన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నేను చిన్నప్పుడు మేబీ 2 ఇయర్సో, 3 ఇయర్సో, 5 ఇయర్సో ఉన్నప్పుడు ఇంటి పక్కన ఎక్కడన్నా చెరువులుంటే అక్కడ పోయి చేపలు పట్టుకొని రావడం, ఒక గ్లాస్‌లో పెట్టడము. అదేవిధంగా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌కొచ్చేటప్పటికి 10థ్ క్లాస్ వాళ్ళు ఫ్రాగ్ డిసెక్షను, ఆహ్, అర్త్‌వార్మ్ డిసెక్షన్ యెస్. అవన్నీ హ్మ్. చేసేవాళ్ళు. నేను వాళ్ళతో పోయి కలిసి చదివేవాడిని. ఈవెన్ నేను సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఏమైందంటే నేను చదివేది సిక్స్తే. కాకపోతే నేను సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ వాళ్ళ బయాలజీ బుక్స్ తీసుకొని చదివేసేవాడిని. హ్మ్. ఇట్లనే ఒకసారి ఏమైందంటే ఎయిత్ క్లాస్‌లో ఉన్నాను. హ్మ్. ఎయిత్ క్లాస్‌లో కూర్చొనున్నాను. ఒక ఎగ్జామ్‌లో ఒక బిట్ వచ్చిందనమాట. ఓకే. వాట్ ఈస్ డీఎన్ఏ అని. యెస్. హ్మ్. నేను డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ రాసి సబ్మిట్ చేసేసా. సబ్మిట్ చేసిన తర్వాత మా సార్ పిలిచాడు. బయాలజీ సార్ పిలిచాడు. "రేయ్! ఇది 10థ్ క్లాస్ బిట్టు. పొరపాటున ఎయిత్ క్లాస్ వాళ్ళకొచ్చింది. నీకెవడు చెప్పినాడు ఆన్సరు?" అంటే జంబ్లింగ్ ఉంటుంది కదా! యెస్. ఇక్కడ ఎయిత్ క్లాస్ వాడు ఒకడు కూర్చుంటే పక్కన 10థ్ క్లాస్ వాడు ఒకడు ఉంటాడు. అక్కడ 10థ్ క్లాస్ ఇట్లా జంబ్లింగ్ చేసి కూర్చోబెడతారు కదా! సో, నీ పక్కన ఎవడు నీకెవడురా ఈ ఆన్సర్ చెప్పింది అని నేను సీట్ చూసి నా పక్కన ఎవరెవరు ఉన్నారు అందరిని తీసుకొనొచ్చి 10థ్ క్లాస్ వాళ్ళని వాళ్ళ పేపర్ తీసి చూస్తే ఒక్కడు కూడా డీఎన్ఏ అంటే ఏంటో రాయలేదు. ఓహ్! నన్నడిగాడు. హ్మ్. అసలు ఏం జరిగింది? "రేయ్! వాళ్ళకి తెలియంది నీకెట్లా తెలిసింది?" "సార్ నేను 10థ్ క్లాస్ బుక్స్ వరకు అన్నీ చదివేశాను సార్" అన్నా. "ఎందుకు చదివినావు?" అన్నాడు. "సార్ నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్." సరే.
10th క్లాస్ బుక్ తీసుకొని రా అని ఆయన ఏమేం క్వెషన్స్ అడిగాడో ఆ 10th క్లాస్ నేను 8th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చెప్పేసాను నేను. హ్మ్. అప్పటి నుంచి ఆయన ఏంటంటే నన్ను ఇంకా పట్టించుకోవడం మర్చిపోయాడు. నన్ను ఏమన్నాడు ఇంకా వదిలేసాడన్నమాట. సో 8th క్లాస్ వరకు ఇలా జరిగింది. మళ్ళీ 10th క్లాస్‌కొచ్చేటప్పటికి మా క్లాస్‌లో 100 మెంబర్స్ ఉండేవాళ్ళు. హ్మ్. 100 మెంబర్స్‌లో ఎప్పుడు నాకు బయాలజీలో 50 మార్క్స్‌కి 15 వస్తాయి తగ్గవు. హ్మ్. ఫైనల్‌గా మా బయాలజీ సార్ ఏం చేశాడంటే, మా క్లాస్‌లో వాళ్ళందరూ పేపర్స్ ఇచ్చి టెస్ట్ అయిపోయిన వెంటనే కరెక్ట్ చేయరా అని నాకు ఇచ్చేవాడు. సో, ఓహ్! అలా జరిగిందనమాట. అంటే నేను ఇక్కడ బేసిక్‌గా చెప్పడం ఏంటంటే, బయోలాజికల్ సైన్సెస్ అంటే ఇంట్రెస్ట్. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ జాయిన్ కావాలి. మా ఫాదర్ అప్పుడేం తెలుసు పేరెంట్స్ ఎట్లా చెప్తే అట్లా వినడం. అరే ఎంపీసీ తీసుకో అన్నాడు. ఎంపీసీ తీసుకున్నా. 1 ఇయర్ చదివా ఎంపీసీ. ఎంపీసీ చదివేటప్పుడు కూడా నాకు బయాలజికల్ సైన్సెస్ అంటేనే ఇష్టం. హ్మ్. ఎంపీసీ చదివేటప్పుడు కూడా నేను ఈ బైపీసీ వాళ్ళ బయాలజీ బుక్స్ తీసుకొని చదివేవాడిని. హ్మ్. నేను ఎంపీసీతో పాటు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బయాలజీ బుక్స్ కూడా చదివేశాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ తర్వాత హాలిడేస్ వస్తాయి కదా! హ్మ్. హాలిడేస్ వచ్చేటప్పుడు ఒక వీడియో విన్నా నేను మన ఓషోది. ఓకే. ఆయన ఏం చెప్తాడంటే ఓషో, మీకు ఇంట్రెస్ట్ ఏ పని ఉంటే ఆ పనే చేయండి. వేరే పని చేయొద్దండి. మీరు ఎంత ప్రాబ్లమ్ వచ్చినా సరే అని చెప్పాడు. దాంతో ఇన్‌స్పైర్ అయ్యి మా ఫాదర్ దగ్గరికెళ్ళా. నేను ఎంపీసీ చదవను. నేను బైపీసీ చదువుతానంటే మా ఫాదర్ తీసుకున్న డెసిషన్ అన్నమాట. అంటే మా ఫాదర్ ఆ డెసిషన్‌కి యాక్సెప్ట్ చేశారు. అది గ్రేటెస్ట్ గిఫ్ట్ మా ఫాదర్ నుంచి అని నేను చెప్పొచ్చనమాట. నేను ఎంపీసీలో ఉండి 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మ్యాథ్స్‌లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ బైపీసీకెళ్ళా. బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి. అంటే నాతో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్‌లో ఉంటే నేను మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్‌కొచ్చి ఇయర్‌కొచ్చి. ఆ! వాళ్ళ జూనియర్‌గా బైపీసీ జాయిన్ అయ్యి సో, చేశాననమాట. దాని తర్వాత ఎంసెట్ రాశా. ఎంసెట్ రాసే నాకు డాక్టర్ కావాలా ఏమీ లేదు. సో, హోమియోపతి వచ్చింది. తీసుకున్నా, కంటిన్యూ చేశా. ఇక్కడ చెప్పేదేంటంటే బేసిక్‌గా లైఫ్ సైన్సెస్ అంటే ప్యాషన్‌తో నేనొచ్చాను గానీ, సో, ఆ! నేను డాక్టర్ గావాలి, ఇంజినీర్ గావాలని నాకు ఎప్పుడు లేదు. ఆ ప్యాషనే నన్ను ఇంతవరకు తీసుకొనొచ్చింది అని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే చిన్నప్పటి నుంచి బయాలజికల్ సైన్స్‌లో మీకు బాగా పట్టు ఉంది కాబట్టి, ఈరోజు ఈ స్టేజ్‌లో ఒక హోమియోపతి డాక్టర్‌గా ఉన్నారు. ప్రజలకి కూడా మంచి సేవలు అందిస్తున్నారు. రైట్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు థాంక్స్ అండి. చూసారు గదా! మీకు గూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరద్వాజ గారిని సంప్రదించండి. మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటది. లేట్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి థాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.